ఆ వ్యక్తి మహిళ దుప్పటి నుండి మెల్లగా లేచాడు. తన ప్యాంట్ చాలా చిన్నగా ఉంది. అతను తాడుతో కట్టాడు. తర్వాత అతనికి సరిపోని షూస్ ను ధరించాడు. మహిళ నిద్రలోనే ఉండగా మెల్లగా పారిపోయాడు. అతను ఏమీ చెడ్డవాడు కాదు. అతను ఒక వింత జబ్బుతో బాధపడుతున్నాడు. నిద్రలేచిన ప్రతిసారి అతని రూపం మారిపోతుంది. ఈసారి అతను ఒక హ్యాండ్సమ్ వ్యక్తిగా మారాడు. అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చింది. కాని మళ్లీ లేస్తున్నప్పుడు అతను బట్టతల వ్యక్తిగా మారిపోయాడు. అతను డేట్ స్థలానికి చేరుకున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ అక్కడే నిలబడి ఉంది. కాని అతను ఆమె దగ్గరకు వెళ్లడానికి సాహసం చేయలేదు. అతని గర్ల్ ఫ్రెండ్ అతనికి కాల్ చేసింది. కాని అతను ఫోన్ ఎత్తడానికి సాహసం చేయలేదు. ఆమె దూరం అవుతున్నట్లు చూడడమే అతనికి మిగిలింది. మరుసటి రోజు జాక్ ఒక అమ్మాయిగా మారిపోయాడు. ఉద్యోగం కోసం వెతకడం అనే వంకను ఉపయోగించి అతను బెల్లా దగ్గరకు వెళ్లాడు. జాక్ బెల్లాకు నిజాన్ని చెప్పాలనుకున్నాడు. అతను ఆమెను తన స్టూడియోకు తీసుకెళ్లాడు. అక్కడ తన మార్పుల డాక్యుమెంట్ చేసిన వీడియోలను చూపించాడు. బెల్లా షాక్ అయింది. ఆమె నమ్మలేకపోయింది. ఒకప్పుడు ఆమెకు తెలిసిన హ్యాండ్సమ్ వ్యక్తి ఇప్పుడు ఒక అమ్మాయిగా మారిపోయాడు. బెల్లా దాన్ని అంగీకరించలేకపోయింది. జాక్ వారి ప్రేమ టోకెన్ను బయటకు తీశాడు. బెల్లా భయపడింది. చివరకు ఆమె జాక్తో బ్రేకప్ చేసుకుంది. ఇంటికి వెళ్లిన తర్వాత జాక్ నిద్రపోలేదు. బెల్లా కూడా చాలా బాధపడింది. ఆమె ఆన్లైన్లో సమాధానాల కోసం వెతికింది. కాని ఏమీ కనుగొనలేదు. ఎక్కువసేపు ఆలోచించిన తర్వాత బెల్లా జాక్ ఇంటికి వెళ్ళింది. ఒక జపనీస్ మహిళ సమాధానమిచ్చింది. జాక్ మళ్లీ మారిపోయాడు. అతను నిజంగా అతనేనని నిర్ధారించిన తర్వాత బెల్లా ఒక అభ్యర్థన చేసింది. ఆమె స్వయంగా మార్పును చూడాలని అనుకుంది. జాక్ లేసినప్పుడు అతను ఒక హ్యాండ్సమ్ వ్యక్తిగా మారిపోయాడు. బెల్లా చివరకు అతనిపై నమ్మకం పెట్టింది. వారు కొత్తగా డేటింగ్ ప్రారంభించారు. ప్రతిరోజు బెల్లాకు కొత్త బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. ప్రతిరోజు కొత్త అనుభవం. కొన్నిసార్లు జాక్ పెద్ద మనిషిగా మారి ఆమెను చాలా శ్రద్ధతో చూసుకునేవాడు. కొన్నిసార్లు అతను అమ్మమ్మగా మారి వారు కలిసి స్వెటర్లు అల్లేవారు. ఒకరోజు జాక్ చిన్న బాలుడిగా మారిపోయాడు. బెల్లా అతనిని డేట్కు తీసుకెళ్లింది. అది ఒక వింత అనుభవం. చిన్న బాలుడు ఆమెకు ప్రేమ కవితలు చెప్పాడు. బెల్లా సంతోషంగా ఫీల్ అయింది. చిన్న పిల్లలు మద్యం తాగలేరని బెల్లా వైన్ను బేబీ బాటిల్లో పోసింది. జాక్ కొంత తాగి త్వరగా మత్తులో పడిపోయాడు. చివరకు బెల్లా అతనిని ఇంటికి తీసుకెళ్లింది. వెళ్లే ముందు జాక్ వారి భోజన బిల్ను కూడా చెల్లించాడు.